ఇటీవలే గెలుపొందిన రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ఆమె భర్త విజయభాస్కర్ ను స్వగ్రామమైన రాజవొమ్మంగి మండలం అనంతగిరి గ్రామ ప్రజలు బంధువులు ఘనంగా గజమాలతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 9 ఏళ్లలో తమ కుటుంబం గ్రామంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని, గ్రామస్తులందరూ ఒకటి మా కుటుంబం అన్న రీతిలో ఉండేదని ఆమె కన్నింటి పర్యంతమయ్యారు. తాను అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారని, తను ఇంత చదువుకున్నా విజ్ఞాన బోధన అందించే ఉపాధ్యాయులు వృత్తి రాలేదని, ఆ దేవుణ్ణి పదే పదే ప్రార్థించేదాన్ని ఆమె ఆపోయారు. ఇక ప్రస్తుతం భగవంతుడు నన్ను ప్రజలకు సేవ చేసుకోమని తనకు ఎమ్మెల్యే పదవిని అంటగట్టారని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం తాను అభివృద్ధిపై దృష్టి సారించి గ్రామాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని ఆమె తెలిపారు. ఇక అనంతరం గ్రామంలో ఉన్న చర్చి ఆవరణంలో ఎమ్మెల్యే శిరీష దంపతులను గ్రామస్తులు బంధువులతో గజమాలతో సన్మానించి సత్కరించారు. నా ఆశ కాకుండా దేవుడికి చాలాసార్లు తిట్టుకున్నాను. నేను అడిగిన ప్రతిదీ కూడా ఇచ్చావు. నాకు మా ఆయన ఎప్పుడు అనేవాడు డబ్బులు అవసరమైతే అమ్మ ప్రార్థన చేయని. నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు కార్యాలు జరిగాయి. ఎప్పుడైనా అమ్మ ఒకరికి డబ్బులు ఇవ్వాలి, అర్జెంటుగా డబ్బులు కావాలి, ప్రార్థన చేయనేవాళ్ళు. ప్రార్థన చేసేదాన్ని ఏదో అప్పో సొప్పో ఏదో ఒక రకంగా మాకు తర్వాత రోజు డబ్బులు వచ్చాయి. దేవుడు ప్రణాళిక అంతలాగా నన్ను వాడుకున్నాడు. నా ప్రార్థన ఆలకించిన ప్రతి దానికి కూడా జవాబును దయచేసావు తండ్రి. నాకు టీచర్ జాబ్ కావాలంటే ఎందుకు ఇవ్వట్లేదని చాలాసార్లు దేవుడి మీద కోపపడిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. కానీ అనుకోని రీతిలో భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు. మొదట్లో నాకైతే నిజంగా రాజకీయాల్లోకి వెళ్ళడం నిజంగా ఇష్టం లేదు. ఎందుకంటే రకరకాల పరిస్థితులు, బయటికి వెళ్ళాలి, నలుగురిలో మాట్లాడాలి, రకరకాలుగా మాట్లాడతారు, లేని నిందలు నేను నా మీద మోస్తారు, అవన్నీ భరించాలి. అవసరం అయిన రోజులు ఒక భార్యగా ఇంట్లోనే ఉన్నాను, చక్కగా ఎటువంటి రిమార్కు లేకుండా హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ ఉన్నాను. నాకు అవసరం లేదు అన్న పరిస్థితిలో నేను చేయనని చెప్పాను. మా ఆయన గారికి ఒక కండిషన్ మీద కూడా వెళ్ళాను. నేను మంచి పనులు అయితేనే చేస్తాను, చెడ్డ పనులు నేను చేయలేను. రాజకీయాల్లోకి వస్తే అన్ని పనులు కూడా, ఎందుకంటే నా మనసు సహకరించదు. చిన్నప్పటి నుంచి తండ్రి కోల్పోయినప్పటి నుంచి అమ్మ నాకు మంచి మార్గంలోనే పెంచింది. బయట ప్రపంచానికి, బయట లోకానికి వెళ్తే ఎలా మెలగాలి, పెద్దవాళ్ళ పట్ల ఎలాంటి పరిస్థితులు కలిగి ఉండాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, చిన్నవాళ్ళని మర్యాదపూర్వకంగా నువ్వు ట్రీట్ చేయాలి, అదే చిన్నప్పటి నుంచి అదే చూస్తూ పెరిగాను. ఆ విధంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. మా ఆయన గారు ఒప్పుకున్నారు. నాకన్నా మంచి వ్యక్తి మా ఆయన. పైకి చూడడానికి కొంచెం కోపంగా ఉంటారు, కానీ నేనెంత జాలి మనసు అంతకన్నా ఎక్కువ జాలి మనిషి. అనంతగిరి వచ్చి ఒకే ఒక్క చిన్న తప్పు చేశాను, మా మామయ్య గారి మీద చేయి చేసుకున్నాను. నిజంగా వెంటనే దేవుడికి నేను క్షమాపణ అడిగాను. పెద్దవాళ్ళ మీద చేయి చేసుకోవడం తప్పు, నన్ను క్షమించుతండి అని దేవుడికి ప్రాధాయపడ్డాను. ఒకటే బాధ అంటే వేరే సంఘం, వేరే చర్చిలో ఉండే వాళ్ళు, ఇదంతా లూథరన్ సంఘం, ఇదంతా వేరు, అదొక్క బాధే ఉండేది మాకు ఎప్పుడైనా. సో దేవుడు ఇప్పుడు అందరినీ కూడా ఒకటి చేసి నా ద్వారా మొత్తం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి సేవ చేసే భాగ్యం నాకు భగవంతుడు దయచేశాడు. 11 మండలాలు నా హ్యాండ్ ఓవర్లో ఉండడం, ఆ మండలాన్ని కాపాడుకోవడం, అభివృద్ధి చేయడం అనే బాధ్యత దేవుడు నా ద్వారా నడిపించాడు. నిజంగా ఇప్పుడు నేను ఒక కులానికే న్యాయం చేసే దానిగా అయితే ఉండే పరిస్థితులు అయితే లేవు. నేను అన్ని కులాలను, అన్ని మతాలను కూడా కలుపుకొని వెళ్ళాలి. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి నా మనసుని. మన ఉద్యోగస్తులకు, మన అభిమానులందరికీ కూడా పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నానండి. నేను వచ్చి అనంతగిరి 9వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు.